నాలాయిర దివ్య ప్రబంధంలోని తిరువాయిమొళి అనే రచనను నమ్మాళ్వారు రచించారు. 1102 పాశ్రములు ఉన్న ఈ తిరువాయిమొళి నాలాయిర దివ్య ప్రబంధంలో 110 పాశ్రములు ఒక్కొక్క పత్తుగా 10 పత్తులతో నిండి ఉన్నది. నమ్మాళ్వారు ప్రతి పత్తులోనూ ఒక్కొక్క రకమైన అభిప్రాయమును చెప్పుకుంటూ వచ్చారు. ఇంతకుముందు 3 పత్తులను చూశాము. ఇప్పుడు 4వ పత్తులో నమ్మాళ్వారు మనకు ఈ ప్రపంచములో ఉన్న ఐశ్వర్య సంపదను అనుభవించడంతో పాటు శాశ్వతమైన ఆ శ్రీమన్నారాయణుడిని ఆశ్రయించమని చెప్పుకుంటూ వచ్చారు. ఈరోజు తిరువాయిమొళి 4వ పత్తు యొక్క పూర్తి అర్థమును చూద్దాము. తిరువాయిమొళి 4వ పత్తులోని మొదటి భాగము, మొదటి పత్తు యొక్క అర్థము. ఏకఛత్రాధిపతులై ఎంతో కాలము రాజ్యమును పాలించిన వారు లోకమంతా చూస్తుండగానే అన్నిటినీ పోగొట్టుకొని వీధుల పాలై చిప్ప చేత పట్టుకొని కుంటుతున్న కాలితో నల్ల కుక్కలు తరుముతుండగా ఈ జన్మలోనే బిచ్చమెత్తుకొని తిరుగుతున్నారు. అందుకే ఆలస్యము చేయకుండా ఆ శ్రీమన్నారాయణుడి దివ్యపాద పద్మములను ధ్యానించి తరించండి. 2వ పాసురం యొక్క అర్థము. పన్నులు కడుతూ బ్రతకండి అని అంటూ లోకమును శాసించిన మహారాజులను పరవశింపచేసిన స్త్రీలందరినీ శత్రురాజులు తీసుకొని పోగా అన్నిటినీ వదిలిపెట్టి ఎండమావులతో నిండిన భయంకరమైన అడవులకు వెళ్ళి ఈ జన్మలోనే బాధపడుతున్నారు. అందుకే ఎర్రని కాంతి కిరీటపు శ్రీయపతిని తొందరగా ఆశ్రయించండి. 3వ పాశ్రం యొక్క అర్థము. పిడుగు వంటి బేరీనాదములు ముంగిళ్లలో ఘోషిస్తూ ఉండగా కిరీటము కలిగిన సామంతులు పాదముల చెంత చేరి సేవిస్తూ ఉండగా గొప్పగా బ్రతికిన రాజులే ఈ మట్టి రేణువులలో కలిసిపోతున్నారు. అందుకే తొందరగా పరిమళించే తులసిని కిరీటముగా కలిగిన శ్రీకృష్ణుడి దివ్యపాద పద్మములను ధ్యానించండి. 4వ పాశ్రం యొక్క అర్థము. చెప్పడం మొదలు పెడితే ఎన్నెన్నో సంవత్సరములు ఈ లోకమును ఏలిన సముద్రములోని ఇసుక రేణువులంతమంది రాజులు ఊరు పేరు లేకుండా గుర్తుపట్టడానికి వీలు లేనట్లుగా చావడము తప్ప మనము వేరొకటి చూడడం లేదు. అందుకే తాటిదూలముల వంటి కాళ్ళు కలిగిన కంసుడి మత్తగజమును చంపినవాడి దివ్యపాద పద్మములను ఆశ్రయించండి. 5వ పాశ్రం యొక్క అర్థము. అందమైన చల్లని పూల పానుపుపై ఆనందమును అనుభవించమని మెత్తని కొప్పుల వారు ఆనందపు కలియకతో దరికి చేరరా రమ్మని పిలవగా తాము ధరించిన వస్త్రముల వెనుక ఆనందమును అనుభవించే మంచి మనసు ఉన్నవారు ఎవరైనా ఎప్పుడో ఒకప్పుడు పోవలసిందే. అందుకే దివ్యకాంతుల ఆశ్రిత వ్యామోహనుడి పేరును చెబుతూ ఆనందమును అనుభవించండి. చినుకులు చినుకులుగా పడిన వర్షము అణగారిపోయినట్లు పుట్టినది మొదలు సుఖములలో మునిగిపోయి ఉన్నాము అన్నవారు ఇంతవరకు ఎవరూ లేరు. అందుకే పూర్తిగా సుఖపడాలి అనుకుంటే లోతైన నిండు సముద్రమును పక్కగా చేసుకున్న ఆ స్వామికి భక్తులుగా మారండి. 7వ పాశ్రం యొక్క అర్థము. మధురమైన మాటల ఆడవారు చేసి పెట్టగా నోరూరించే రుచులతో కడుపు నిండా తిన్నవారు కూడా తర్వాత మాకొక ముద్ద పెట్టండి అని అంటూ బాధపడుతూనే ఉన్నారు. అందుకే తులసి కిరీటము కలిగిన ఆదికారణుడి అందమైన మంగళకర గుణములని నోటి నిండా తలవండి. 8వ పాశ్రం యొక్క అర్థము. గొప్ప ఔదార్యముతో రాజ్యమును జాగ్రత్తగా పాలిస్తూ భోగభాగ్యముల ఆనందములో పడి కీర్తి పొందిన మహారాజులైన ఆ భగవంతుడిని ఆశ్రయించకపోతే వారికి బాధలు తప్పవు. 9వ పాశ్రం యొక్క అర్థము. శాశ్వతమైన ఈ భూమిపై ఉన్న రకరకాల ఆభరణములను వదిలిపెట్టి పంచేంద్రియములను జయించి నీచమైన శరీరమును కృషింపచేసుకుంటూ తపస్సు చేసేవారు ఎంతటి వారైనా ఆ భగవంతుడిని ఆశ్రయించకపోతే వారు స్వర్గమునకు వెళ్ళినా మళ్ళీ వెనుకకు వస్తారు. అందుకే గరుడధ్వజుడైన ఆ స్వామి దివ్యపాద పద్మములను చేరి పూర్తిగా ఆ స్వర్గములోనే ఉండిపోండి.
10వ పాశ్రం యొక్క అర్థము. అన్నిటినీ విడిచిపెట్టి ధ్యానముతో మనస్సును జీవాత్మతో చేర్చడమే కైవల్యము అని తెలిసిన మోక్షజ్ఞానికి ఆ భగవంతుడిని ఆశ్రయించకపోతే మోక్షము రాదు సరికదా. భూత ప్రేత పిశాచ గణములలో కలిసిపోను. అందుకే దోషరహితుడు అయిన ఆ భగవంతుడిని ఆశ్రయించి తనువును వీడిన వెంటనే మోక్షమును పొందండి. 11వ పాశ్రం యొక్క అర్థము. శ్రీకృష్ణుడి దివ్యపాద పద్మములపై పూలను ఉంచడమే తరించే ఉపాయము అని తోటలు చుట్టిన కురుకాపురి నగరములోని శటగోపులు అనే నమ్మాళ్వారు మనస్ఫూర్తిగా చెప్పిన అందమైన అర్థవంతపు 1000 ద్రవిడ పాశ్రములలో మంగళకరముగా పాడిన ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు లోతైన ఈ దుఃఖ సముద్రమును దాటి తరించెదరు. తిరువాయ్మొళి 4వ పత్తులోని 2వ భాగము యొక్క అర్థము. మొదటి పాశ్రం. 7 లోకములను మింగి ఎలిసిపోకుండా అన్నెము పున్నము ఎరుగని అమాయకపు పసిబాలుడై మర్రి ఆకుపై పడుకున్న స్వామి దివ్య పాద పద్మములపై ఉంచిన అందమైన చల్లని తులసి ఇదియే అని పాపాత్మురాలు అయిన నా అమాయకపు బిడ్డ పలవరిస్తున్నది. 2వ పాశ్రం యొక్క అర్థము. తీగ వంటి సన్నని నడుము కలిగిన గోపికలతో సరిసమానమైన నా బిడ్డ రాసలీలలాడిన వాడి విలక్షణ పాదములపై ఉంచిన పరిమళ తులసి ఇదియే అని పాపములన్నిటినీ మూట కట్టుకున్న నాకు చెబుతున్నది. ఛందోబద్ధమైన వేదమంత్రములతో దేవతలు ఋషులు మునులు కీర్తిస్తుండగా ఎర్రని దివ్యపాద పద్మములపై ఉంచిన బంగారు తులసి ఇదియే అని పాపాత్మురాలిని అయిన నా బిడ్డ అరుస్తున్నది. 4వ పాశ్రం యొక్క అర్థము. మంగళకరమైన కళ్యాణ గుణములతో నిత్యముక్తులు కీర్తిస్తూ పొగిడే పరమపావనుడు అయిన ఆ సర్వేశ్వరుడి దివ్యపాద పద్మములపై ఉంచిన పచ్చని తులసి ఇదియే అని పూర్వజన్మల పాపములతో నిండిన పాపాత్మురాలిని అయిన నాకు అందమైన నా బిడ్డ చెబుతున్నది. 5వ పాశ్రం యొక్క అర్థము. గోపబాల రాధతో సరిసమానమైన నా బిడ్డ ఎద్దులేడింటిని చంపిన బలవంతుడు అయిన ఆ గోపాలుడు ఆ కుంభనర్తకుడి దివ్య పాద పద్మములపై ఉంచిన చెల్లని తులసి ఇదియే అని అనుక్షణము చెబుతూ కరిగిపోతున్నది. 6వ పాశ్రం యొక్క అర్థము. సహనమూర్తి అయిన భూదేవిని యుగారంభమున విడదీసిన వాడి దివ్యపాద పద్మములపై ఉంచిన అందమైన పచ్చని తులసి ఇదియే అని నా అమాయకపు బిడ్డ భ్రమ చెందుతున్నది. 7వ పాశ్రం యొక్క అర్థము. అయ్యో నా బంగారు తల్లిని చూడండి సుందరాంగులారా. అల్లిన పూలమాలలతో పాటు మనోహరమైన శ్రీ మహాలక్ష్మిని విశాలమైన వక్షస్థలముపై ఉంచుకున్న వాడి దివ్యపాద పద్మములపై ఉంచిన చల్లని తులసిని చూసే గొప్ప భాగ్యము కలది అని అంటూ మాయలో పడిపోతున్నది. 8వ పాశ్రం యొక్క అర్థము. ఓ పరిపూర్ణురాలా, మెరుపు తీగ వంటి సీత గురించి లంకలో బాణాగ్నిని చేర్చిన వాడి దివ్యపాద పద్మములపై ఉంచిన చల్లని పరిమళ తులసి గురించి ఆశపడుతున్న ఈమె గురించి నేను ఏమి చెయ్యను. 9వ పాశ్రం యొక్క అర్థము. పరిపూర్ణులైన మీరు కూడా ఒక బిడ్డను కనిపించారు కదా, నేను ఏమని చెప్పను. నేను కని పెంచిన నా బిడ్డ చంచలమైన మనస్సుతో అదిగో శంఖచక్రములు, ఇదిగో తులసి అని అంటున్నది. ఇలా ఏదో ఒకటి రాత్రింబగళ్ళు చెబుతూనే ఉన్న ఈమె గురించి నేను ఏమి చెయ్యను. 10వ పాశ్రం యొక్క అర్థము. పరిపూర్ణులారా, మృదు స్వభావురాలు అయిన నా బిడ్డకు ఏమి చెప్పి చూసినా ఏమీ కాకున్నది. మెరిసే ఆభరణముల వక్షస్థలుడు అయిన ఆ శ్రీకృష్ణుడి దివ్య పాద పద్మములపై ఉంచిన తులసి గురించి బంగారు ఆభరణముల మృదువైన నా బిడ్డ యొక్క లేత గుండెలు వాడిపోతున్నవి. 11వ పాశ్రం యొక్క అర్థము. వాడిపోయే మనస్సు వ్యాధిని తీర్చగలిగే శ్రీకృష్ణుడి దివ్యపాద పద్మములపై ఉంచిన తులసిని గురించి నిండైన కీర్తిగాంచిన దివ్యనగరి అయిన కురుకాపురి నగరులోని షటగోపులు అనే నమ్మాళ్వారు సారించిన ప్రసిద్ధమైన అర్థవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు నిండైన కీర్తి కలిగిన దేవతలకు బంధువులు అగుదురు. తిరువాయ్మొళి 4వ పత్తులోని 3వ భాగం యొక్క అర్థము. మొదటి పాశ్రం యొక్క అర్థము.
ప్రహరీల లంకను, లంకలోని రాజును బలమైన విల్లుతో నాశనము చేసిన స్వామి. దొండపండు పెదవుల కోపబాల రాధ గురించి ఎద్దుల మూపురములను విరిచి మదమెక్కిన ఏనుగు దంతమును విరిచిన స్వామి. సరి అయిన సమయంలో వాడిపోని పూలను తెచ్చి నీటిని చల్లి నమస్కరించలేకపోయినా రెల్లు పూల వంటి నీ మేనుకు నా మనస్సు అనే చందనమును పూసి తిని స్వామి. రెండో పాసురం యొక్క అర్థము. నా మనసు పూసిన గంధము అయినప్పుడు కట్టిన మాలలే నా నోటి మాటలు అవుతుండగా ఏకరూపుడై ఈ భూమిని మింగి ఉమ్మిన నిరంకుశుడికి చేతులతో జోడించి నేను పెట్టే నమస్కారములే పట్టు వస్త్రములు, విలువైన ఆభరణములు అవుతున్నాయి. మూడో పాసురం యొక్క అర్థము. ఓ శ్రీమన్నారాయణుడా, నా స్వామి, నడి సముద్రమున ఆదిశేషుడిని ఎక్కి పడుకున్న నువ్వు అసలైన ఏకమూర్తివై పుణ్యము పాపములు అనే రెండు రూపములై అనేక అవతారములు ఎత్తిన త్రిమూర్తి స్వరూపుడవై పంచభూతములై సూర్యచంద్రులై అంతర్యామి అయి ఉన్న నువ్వు నా మనసులో నిండైన నీ దివ్య రూపముతో ఉండిపోగా నా ఆత్మ తన దుఃఖమునంతా విడిచిపెట్టినది స్వామి. నాలుగో పాసురం యొక్క అర్థము. పాలు ఇచ్చి చంపాలి అని వచ్చిన మాయాపూతన ప్రాణములను తీసిన గోవిందుడా, మాయాలోలుడా, ఓ వామనుడా, ఓ మాధవుడా, సరి అయిన సమయంలో చల్లని పూలను మాలగా తెచ్చి నీకు పూజ చేయలేకపోయినా పొడవైన కిరీటము కలిగి ఉన్న నీకు నా నిండు ప్రాణములనే చెల్లని మాలగా చేసి సమర్పిస్తున్నాను స్వామి. ఐదో పాసురం యొక్క అర్థము. కాలచక్ర నిర్వాహకుడు అయిన భగవంతుడు ఆ శ్రీకృష్ణుడికి నా స్వామికి చల్లని పూల వంటి మృదువైన నా ఆత్మ విలువైన వజ్ర వైడూర్యపు ఆభరణమై మెరుస్తున్నది. ఆరవ పాసురం యొక్క అర్థము. ఓ శ్రీమన్నారాయణుడా, ఈ కాలచక్రముతో పాటు తెల్లని శంఖమును చేత ధరించి మొత్తము ఈ భూమినే మింగిన నిన్ను గొంతెంతి పిలిచే నా తలపై గల్లు గల్లుమని కదిలే అందెలున్న నీ దివ్యపాద పద్మములు నిండిపోయి ఉన్నాయి స్వామి. ఏడవ పాసురము. గల్లు గల్లుమని కదిలే నీ దివ్యపాద పద్మములను చాపి ఈ భూమిని తీసుకున్న అందమైన ఓ వామనుడా, అన్ని లోకములలోనూ నిండిన నీ దివ్యపాద పద్మములను అందరూ నమస్కరించే ఓ మాయాలోలుడా, పరిమళించే పువ్వులను నీటిని తీసుకుని వచ్చి నేను పూజ చెయ్యలేకపోయినా గొప్పదైన నీ దివ్య రూపము నా ఆత్మలో నిండిపోయి ఉన్నది స్వామి. ఎనిమిదవ పాసురం యొక్క అర్థము. దివ్యకాంతుల జ్ఞాన స్వరూపుడవై వెలిగే ఈ 7 లోకములలోనూ ఆవరించి ఉన్న నువ్వు నా ఆత్మలో నిండిపోయి నా ప్రాణమై ఉన్నావు అన్న విషయమును నేను నీకు ఎలా చెప్పాలి స్వామి? 9వ పాసురం యొక్క అర్థము. ఏ మచ్చాలేనే పరాత్పరుడా, స్వచ్ఛమైన పరంజ్యోతి, గొప్పవారు కీర్తిస్తున్నట్లు కీర్తించలేక నీపై పిచ్చి ప్రేమతో మాయలో పడుతున్న నేను అంతులేని ఆనందపు కీర్తి ప్రవాహపు తీరమును ఎప్పుడు చేరగలను స్వామి? 10వ పాసురం యొక్క అర్థము. మధురమైన అమృతమై తేనె పాలు బెల్లము అయి ఉన్న నా స్వామి, నన్ను తరింపచేయవయ్యా అని అడుగుతున్న నాలాగా ఈ 7 లోకములలోని వారు కీర్తిస్తున్నారా? 11వ పాసురం. ఈ భూమిపైన ఉన్న వారికి శ్రీకృష్ణుడి దివ్యపాద పద్మములే తరించే ఉపాయము అని ఖచ్చితముగా చెబుతూ ఎర్ర తామరలో నిండి ఉన్న చెరువులు కలిగిన దక్షిణ కురుకాపురిలోని షటకోపులు అనే నమ్మాలు వారు చెప్పిన సత్యవంతమైన అర్థవంతపు 1000 ద్రవిడ పాసురములలో ఈ 10 పాసురములను చదవగలిగిన వారు శాశ్వత సుఖములు అనుభవించగలిగే గొప్ప వైకుంఠమునకు వెళ్ళగలరు. తిరువాయిమొళి 4వ పత్తులోని 4వ భాగము యొక్క అర్థము. మొదటి పాసురం యొక్క అర్థము. గాజులను సింగారించిన సుధతులారా, నా బిడ్డ ఈ భూమిపై కూర్చుని తడిమి చూపిస్తూ ఇది నా వామనుడి మట్టి అని అంటున్నది. ఆకాశము వైపుకు చూపిస్తూ నా స్వామి మెచ్చిన వైకుంఠము అని అంటున్నది. కన్నుల నుండి కన్నీరు గారుతుండగా ఆ నీటిని చూపిస్తూ నా సముద్రవర్ణుడే అని అంటున్నది. అమ్మో అమ్మో, నా పిల్లను ఇంత పిచ్చి ప్రేమలో పడివేసిన ఆ స్వామిని నేను ఏమి చెయ్యను? 2వ పాసురం యొక్క అర్థము. గాజులను సింగారించుకున్న చేతులను జోడించి అదుగో
నా శ్రీమన్నారాయణుడు అని అంటున్నది. వెలుగుతున్న ఎర్రని సూర్యుడిని చూపిస్తూ నా శ్రీధరుడి రూపమే అని అంటున్నది. చిక్కిన నా బిడ్డ కాచిన కన్నీరు చూపెడుతూ నా సర్వేశ్వరుడు పడుకున్న సముద్రమే అని అంటున్నది. అమ్మో అమ్మో, సాధు స్వభావపు లేడుకున్న వంటి నా బిడ్డ చేస్తున్నది ఒక్కటి కూడా నేను తెలుసుకోలేకపోతున్నాను. గాజులు జారుతున్న చెయ్యి కాలుతుందేమో అని అనుకోకుండా మండుతున్న అగ్నిని ముట్టుకొని అదిగో అచ్యుతుడు అని అంటున్నది. చల్లని తులసి పూల పరిమళంతో వీచే చల్లని గాలిని తాకుతూ నా గోవిందుడే అని అంటున్నది. లేడుకున్న కన్నుల నా బిడ్డ చేసే పనులు పాపాత్మురాలిని అయిన నాకు ఒక్కటి కూడా తెలియకున్నవి. 4వ పాసురం యొక్క అర్థము. నా చిట్టి తెలిని ఎంత భ్రమలో పడవేశాడో ఆ స్వామి. నిండు చంద్రుడిని చూసి వెలిగే మణివర్ణుడే అని అంటున్నది. నిలిచిన కొండను చూసి రారా మోహనాకారాన్ని అంటూ పిలుస్తున్నది. చల్లగా వర్షించే నిండు మేఘమును చూస్తే చాలు అదిగో నా శ్రీమన్నారాయణుడు వస్తున్నాడు అని ఎగురుకుంటూ పరిగెడుతూ వెళుతున్నది. 5వ పాసురం. సుందర సుకుమారురాలైన నా పిల్ల ఆ ఆవు దూడను పట్టుకొని నా గోవిందుడు మేపినది దీనినే అని అంటున్నది. ఏమాత్రము భయము లేకుండా వెడుతున్న పాము వెంట వెళ్ళి అదిగో నా స్వామి పడక ఇదే అని అంటున్నది. ఆ మాయోలోలుడు అందమైన నా కన్న బిడ్డను తన మాయలోన పడివేసి చేస్తున్న మోసమును పాపాత్మురాలిని అయిన నేను తెలుసుకోలేకపోతున్నాను. 6వ పాసురం యొక్క అర్థము. కుండను ఎత్తుకున్న వాళ్లను చూసి అదిగో కుంభనర్తకుడు నా గోవిందుడే అని ఎగిరి పరిగెడుతున్నది. మధురమైన కమ్మని గానమును వింటూ పరవశముతో నా మాయాలోలుడి వేణుగానము అని అంటున్నది. వెన్నను చూపెట్టి ఇది గోపికల వద్ద నా స్వామి తిన్న వెన్న అని అంటున్నది. పిశాచీ పాలను తాగిన వాడిపై తీగ వంటి నా బిడ్డ పెంచుకున్న పిచ్చి ప్రేమ ఏమిటో. 7వ పాసురం యొక్క అర్థము. శృతి మించిన పిచ్చి ప్రేమతో ఈ సకల లోకములు నా శ్రీకృష్ణుడి సృష్టియే అని అంటున్నది. నిలువబొట్టు ధరించిన వారిని చూసి నా స్వామి ఆ ఆశ్రిత వ్యామోహనుడి భక్తులు అని వెంబడిస్తున్నది. పరిమళించిన తులసిని చూసి ఇదిగో ఆ శ్రీమన్నారాయణుడి దివ్యమాల అని అంటున్నది. మా లక్ష్మి తెలిసి తెలియక అంటున్నా అన్ని విషయములు ఆ మోహనాకారుడి దివ్య విషయములే అవుతున్నాయి. 8వ పాసురం యొక్క అర్థము. అందమైన ఐశ్వర్యవంతులను చూసినప్పుడు నా శ్రీయపతియే అని మైమర్చిపోతూ సిగ్గు లజ్జ లేకుండా మోహము లేని ఆ శ్రీకృష్ణుడి దివ్య పాద పద్మములనే ఆశిస్తున్న నా బిడ్డ దేవాలయములన్నీ ఆ సముద్రవర్ణుడి నిత్య నివాసములే అని అంటున్నది. 9వ పాసురం యొక్క అర్థము. గంభీరముగా ఉండేవారిని చూసి విశాలమైన ఈ భూమిని మింగినవాడు అని అంటూ గౌరవిస్తున్నది. నల్లని పెద్ద పెద్ద మేఘములను చూసి అదిగో నా శ్రీకృష్ణుడు అని ఎగురుకుంటూ పరిగెడుతున్నది. ఆలమందల గుంపను చూసి అదిగో ఆ దేవాది దేవుడు వాటి వెనకే వస్తున్నాడు అంటూ నా బిడ్డ పిచ్చిది అవుతున్నది. 10వ పాసురం యొక్క అర్థము. వడిలిపోయిన మోహముతో పిచ్చి చూపులు చూస్తూ ఏదో పోగొట్టుకున్నట్లు పట్టి పట్టి చూస్తూ కృష్ణ కృష్ణ అని నిట్టూరుస్తూ కన్నీరు నిండిన కన్నులను తుడుచుకుంటూ సర్వేశ్వరారా రమ్మని పిలుస్తూ గొప్ప ప్రేమలో మునిగిపోయిన నా బిడ్డకు పాపాత్మురాలిని అయిన నేను ఏమి చెయ్యగలను. 11వ పాసురం యొక్క అర్థము. క్రూర పాపములు పోగొట్టే శ్రీకృష్ణుడి గురించి కురికాపురిలోని శటకోపులు అనే నమ్మాళ్వారు నోటి మాటలతో చెప్పిన అర్థవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములు మంచివి అని అనుకొని చదవగలిగిన వారు వారి పూర్వజన్మ పాపములన్నిటినీ పోగొట్టుకుని అందరూ అభిమానించేవారిగా ఉండి తమ తదనంతరమున ఆనందమయమైన ఆ వైకుంఠమును పొందగలరు. తిరువైమొళి 4వ పత్తులోని 5వ భాగం యొక్క అర్థము. మొదటి పాసురం యొక్క అర్థము. గొప్ప ఓర్పుతో అద్వితీయమైన ఆజ్ఞతో 7 లోకములను ఏలుతున్న మంగళకరమైన కళ్యాణ గుణమయుడు క్రూరమైన కేసి నోటిని చీల్చిన స్వామిని పూజిస్తూ చేతులెత్తి నమస్కరిస్తూ మధురమైన రాగమాలికల పాసురములతో కీర్తిస్తున్న నాకు లోటు ఏమున్నది. 2వ పాసురం యొక్క అర్థము. కాటుకు కన్నుల పుష్పవాసిని లక్ష్మీదేవి నివసించే వక్షస్థలము కలిగిన అందమైన ఎర్రని కన్నుల దేవాది దేవుడిని
నిచ్చుల నాయకుడిని. మధురమైన మాటల రాగమాలికల పాశ్రములతో కీర్తించే భాగ్యము కలిగిన నా పూర్వజన్మల క్రూర పాపములన్నిటినీ అన్నీ ఇప్పటికిప్పుడే ఈ భూమిపైననే నాశనమైపోతున్నాయి. మూడవ పాశ్రం యొక్క అర్థము. అవధులు లేని అద్వితీయ ఆనంద స్వరూపపు దేవాది దేవుడిని, అనంత కళ్యాణ గుణమయుడు అయిన ఆ పద్మనేత్రముల అచ్యుతుడిని, నిచ్చుల నాయకుడిని ఒక్క క్షణమైన ఆగకుండా మధురమైన రాగమాలికల పాశ్రములతో కీర్తిస్తూ ఆశ్రయిస్తున్నాను. నాలుగవ పాశ్రం యొక్క అర్థము. నాలో ప్రాణమై ఉండి నా ఆత్మ అయి ఉన్నవాడి గురించి నేను ఏమి చేశానో నాకు తెలియదు. అందమైన రెక్కల గరుత్మంతుడిని ఎక్కి తనను మనస్ఫూర్తిగా ఆశ్రయించే వారి పాపములను బలమైన చక్రముతో నాశనము చేసి వారిలో కలిసిపోయే భగవంతుడిని నేను నా చేతులతో పూజిస్తూ నా నోటి మాటలను మధురమైన రాగమాలికల పాశ్రములుగా కూర్చి చేరగలుగుతున్నాను. ఐదవ పాశ్రం యొక్క అర్థము. దేవతలందరూ ఇష్టపడే స్వామికి, చెడును పోగొట్టి మంచి మార్గమును చూపే సకల అర్థములు అయి ఉన్న స్వామికి, గాలి కంటే వేగముగా వచ్చి పాపపు వ్యాధులన్నిటినీ కూల్చివేసే స్వామికి మధురమైన మాటల కీర్తనలను పాశ్రపు మాలలుగా వేసి ప్రతి క్షణము ఆనందిస్తున్నాను. ఆరవ పాశ్రం యొక్క అర్థము. అందమైన నల్లని తిరుమేనుపై తెల్లని తిరుచూర్ణమును పెట్టుకున్న స్వామి, విశాలమైన కన్నులనిచ్చే సూరి నిర్వాహకుడు ఆ దేవాది దేవుడిని మధురమైన మాటల రాగమాలికల పాశ్రములతో కీర్తించడం మొదలుపెట్టినప్పటి నుండి నాకు ఏ కష్టమూ తెలియకున్నది. ఏడవ పాశ్రం యొక్క అర్థము. వీరు గొప్పవారు, వీరు తక్కువవారు అని అనుకోకుండా అందరూ నాకు సమానులే అని చెబుతూ ఎల్లవేళలా ఏకరూపుడై ఉన్న స్వామి, కొండనొకదానిని పట్టి వర్షమును అడ్డుకున్న భగవంతుడికి మధురమైన మాటల రాగమాలికల పాశ్రములను చక్కగా అలంకరించే భాగ్యమును పొందిన నాకు కొరత ఏమున్నది. ఎనిమిదవ పాశ్రం యొక్క అర్థము. పుష్పవాసిని లక్ష్మీదేవితో పాటు విశాలమైన వైకుంఠములో కొలువై ఉన్న స్వామి, లోకములోని అన్ని ప్రాణులకు ఆనందమును ఇచ్చే నిత్య నాయకుడు అయి ఉన్న స్వామి, దేవతలు ఋషులు మునులందరికీ దేవాది దేవుడై ఉన్న స్వామి, చెల్లని పద్మపీఠముపై దివ్యపాదములను నిలిపిన స్వామి గురించి మధురమైన మాటల రాగమాలికల పాశ్రములను చెప్పగలిగే గొప్ప భాగ్యము లభించిన నాకన్నా గొప్పవారు ఈ లోకములో ఎవరున్నారు? తొమ్మిదవ పాశ్రం యొక్క అర్థము. ఆ స్వర్గము, అంతకన్నా పైన ఉన్న లోకములు, ఈ భూమి కింద ఉన్న అన్ని లోకములు, అష్టదిక్కులు అన్నిటిలోనూ వ్యాపించి ఉన్న స్వామి, అందమైన శంఖము కలిగిన విశాల హస్తపు కుంభనర్తకుడిని, ఆ వైకుంఠనాథుడి గురించి ప్రశాంతముగా కవిత్వము చెప్పగలిగిన నాకు ఇక ఎదురు ఏమైనా ఉంటుందా? పదవ పాశ్రం యొక్క అర్థము. అన్ని సమయములలోనూ అలంకరించిన రూపములతో కొలువై ఉండే స్వామి, ఈ భూదేవిని మింగి ఉమ్మి కొలిచి ఈ భూమిపై పడుకుని నిల్చొని చూసినదంతా నాదే అంటూ అన్నిటిలోనూ కలిసిపోయి ఉన్న స్వామి, ఈ లోకమంతా నిండి ఉన్న స్వామిని, భక్తుల పాలిట ఆనందవర్షమై ఉన్న స్వామిని పూజిస్తున్న నేను విలక్షణమైన గొప్ప ద్రవిడ భాషలోని పాశ్రములతో కీర్తించగలుగుతున్నాను. 11వ పాశ్రం యొక్క అర్థము. వర్షము వీడని చల్లని వెంకటాద్రిలోని వెంకటేశ్వర స్వామి గురించి, నీరు మారని చెరువుల పూల తోటలు చుట్టిన కురుకాపురిలోని కారిమారులు అనే షడగోపులు అనే నమ్మాళ్ళు వారు చెప్పిన అర్థవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారి కష్టములను పరిమళములు చెదరని పుష్పవాసిని ఆ లక్ష్మీదేవి తీర్చగలుగుతుంది. తిరువాయిమొళి 4వ పత్తులోని 6వ భాగం యొక్క అర్థము. మొదటి పాశ్రం యొక్క అర్థము. అమ్మల్లారా, ఈమె బాధను తీర్చే వారి గురించి మనము ఎక్కడ వెతకగలము? ఆలోచించి చూస్తే ఒకానొకప్పుడు తానే దగ్గర ఉండి యుద్ధ ప్రయత్నములు చేసి జరిపించిన భయంకరమైన యుద్ధములో రథమును నడిపి 5 పాండవులను గెలిపించిన వాడిపై ఈ సుందరముఖి మనస్సు పడి బాధపడుతున్నట్లుగా తెలుస్తున్నది. 2వ పాశ్రం యొక్క అర్థము. ఈమె పొందిన వ్యాధి గురించి తప్పుగా ఆలోచించకండి. ఇది చాలా పెద్ద దైవశక్తి.
పూజకు తగ్గట్లు చిందులు వేస్తూ శుద్రశక్తి కాదు ఇది. ఏమి ఆలోచించకుండా ఈమె వినేటట్లు మీరందరూ గట్టిగా శంఖము చక్రము అని చెప్పగలిగితే ఈమె ప్రశాంతముగా ఉంటుంది. చూడండి, ఇదిగో చూడండి అమ్మల్లారా, ఈ సోదికత్తె మాటలు విని మీరు ఏదో చేసి ఇక్కడ నీచపు కళ్ళును మాంసమును చిమ్మవద్దు. తేనె నిండిన కిరీటపు స్వామి, ఆశ్చర్యకరుడైన ఆ స్వామి దివ్యపాద పద్మములను కీర్తించడమే ఆమె వ్యాధికి గొప్ప మందు అవుతుంది. 4వ పాసురం యొక్క అర్థము. ఆ సోదికత్తి మోసపు మాటలు విని నల్లని అన్నము ఎర్రని అన్నమును ఇక్కడ ఒక పీటపై ఉంచిన ఫలితం ఏమున్నది? ఒకేసారి 7 లోకములను మింగి బయటకు తీసిన ఆ దేవాది దేవుడి పేర్లను చెప్పగలిగితే ఈమెకు ఉపయోగపడుతుంది. 5వ పాసురం యొక్క అర్థము. ఈమెను మళ్ళీ తిరిగి మామూలుగా పొందే ఉపాయము ఈ దయ్యాలాటలతో కాదు. అయ్యో, ఈమె విశాలమైన కలువ కన్నులు దొండపండు వంటి ఎర్రని అదరము వాడిపోతున్నవి. మదమెక్కిన ఏనుగును చంపిన భగవంతుడి దివ్యనామములతో ఆ స్వామి పాదధూళిని తెచ్చి సమర్పిస్తే ఈమె బాధ తీరుతుందేమో. 6వ పాసురం యొక్క అర్థము. అమ్మల్లారా, క్షణమైన ఆగకుండా మీరు దయ్యాలాట ఆడుతున్నారే. వ్యాధి పోవడం లేదు సరికదా, ఇంకా పెరిగి పెద్దది అవుతున్నది. మణిమాణిక్యముల కంటే అందమైన దివ్య శరీరపు మాయాలోలుడి యొక్క భక్తుల పాదధూళి తెచ్చి ధరింపచేయ ప్రయత్నించడం తప్ప ఈ దైవశక్తికి మరొకటి లేదు. చూడండి. 7వ పాసురం యొక్క అర్థము. క్షుద్ర దేవతలకు మంచి మందు అని నీచపు కళ్ళు మేకను తెచ్చి ఇక్కడ ప్రార్థిస్తూ ఒళ్ళు గగ్గురుపాటుతో భుజములు అదిరేటట్లు గెంతుతున్న ఓ తల్లుల్లారా, బియ్యము కావాలి అని అనుకుంటే ధాన్యపు రాసి చెడిపోనట్లు గాడిద నోట్లో పోసి దాని దవడలు ఆడించడం వలన ప్రయోజనం ఏమున్నది? ఆశ్చర్యకరుడు అయిన ఆ భగవంతుడి భక్తులైన వేదవేత్తలను ఆశ్రయించండి. 8వ పాసురం యొక్క అర్థము. వేదవేత్తలను ముందు పెట్టుకొని నిత్యసూరి నిర్వాహకుడైన ఆ దేవాది దేవుడి దివ్యపాదములను ఆశ్రయించి ఈమె వ్యాధిని తీర్చకుండా నీచమైన మాటలను చెబుతూ చెయ్యకూడనివి చేస్తూ మధ్యలో కళ్ళను చల్లుతూ పాటలు పాడుతూ మీరు దయ్యాలాట ఆడడం తప్పు కదా. ఇక్కడ ఒక తాగుబోతూ డప్పు కొడుతుండగా చెయ్యరానివి చేస్తూ పనికి రానివి చెబుతూ మీరు దయ్యాలాట అదే విధముగా ఆడే విధమును నేను చూడలేకపోతున్నాను. ఆ శ్రీకృష్ణుడి దివ్యపాద పద్మములను కీర్తిస్తూ ధ్యానించటమే ఈ వ్యాధికి మంచి మందు. 7 జన్మలకు అదే క్షేమకరము. 10వ పాసురం యొక్క అర్థము. ఇష్టము వచ్చినట్లు మాట్లాడుతూ భుజములు అదిరేటట్లు గెంతులు వేస్తున్న అమ్మల్లారా, ఆమె ఆ స్వామిని తప్ప వేరొక దేవతను ధ్యానించి సేవించదు. అందుకే నిత్యమై ఉన్న వేద్యుడిని అందమైన ద్వారికాధిపతి ఆ శ్రీకృష్ణుడిని కీర్తిస్తూ నమస్కరిస్తూ ఆడిపాడండి. 11వ పాసురం యొక్క అర్థము. పరమ పావనుడు అయిన మణివర్ణుడికి సేవ చేస్తూ అందమైన కురుకాపురి నగరములో సనాతన ధర్మముతో అందరి మనోవ్యాధులను నాశనము చేస్తూ కీర్తి పొందిన శటగోపులు చెప్పిన అర్థమంతపు 1000 ద్రవిడ పాసురములలోని ఈ 10 పాసురములలో చెయ్యకూడని పనులను వివరిస్తున్న విధమును అర్థము చేసుకుంటూ చదవగలిగిన వారు దుఃఖమును పొందలేరు. తిరువాయిమొళి 4వ పత్తులోని 7వ భాగం యొక్క అర్థము. మొదటి పాసురం యొక్క అర్థము. భూమిని మింగిన జ్ఞానస్వరూపుడా, శ్రీమన్నారాయణుడా అని అంటూ ఆశతో నేను చేతులు పైకెత్తి నమస్కరిస్తున్నా వినిపించుకోవడం లేదు. బుద్ధి లేని క్షుద్రుడనైన నేను ఇంతకు ముందు చేసిన పాపములు చాలా పెద్దవేమో. అయ్యో, నువ్వు నీ దివ్య రూపమును చూపడం లేదు. 2వ పాసురం యొక్క అర్థము. అనుభవించడానికి ఎడతగని ఆనంద ప్రవాహమును ఇచ్చిన సర్వేశ్వరా, ఈ భూమిని తీసుకున్న వామనుడా అని అంటూ నేను పగలనక రాత్రనక అరిచి గీపెట్టిన నా కళ్ళకు మాయను కప్పి కనపడకుండా ఉండిపోయావు. 3వ పాసురం యొక్క అర్థము. మాసిపోలేని భయంకరమైన పాపములను చేసిన నేను ఈ భూమిని కొలిచి తీసుకున్న నా స్వామి, ఓ దామోదరా అని అంటూ మనసు కరిగి కన్నీరయ్యేటట్లు పిలుస్తున్న పాపాత్ముడను. ఒక్కసారి అయినా పలకవేమి స్వామి?
పద్మనేత్రములు ప్రకాశిస్తుండగా పచ్చని బంగారు తిరుమేనుతో రావయ్యా స్వామి అని నేను మొరపెట్టుకొని ఏమి లాభము? దేవతలే చూడరాని గొప్ప స్వామిని నా కళ్ళ ముందు నిలువు అని పిచ్చి పిచ్చిగా అడుగుతూ సిగ్గు లేకుండా పిలుస్తున్నాను. 5వ పాశ్రం యొక్క అర్థము. స్వామి యుద్ధోన్మక చక్రధారి, లోతైన సముద్రమును చిలికిన భగవంతుడా, ఓ బలవంతుడా, 4 దివ్య భుజములను చూడడానికి నేను తగునా? నీ 4 భుజములు చూడడానికి నేను తగనా అని అంటూ కన్నీటితో వేడుకుంటున్న నా ప్రాణములు శుష్కించి కృషించిపోగా ఎప్పటికైనా వస్తావేమో అనే ఆశతో ఎదురు చూస్తూ పిచ్చివాడిని అవుతున్నాను స్వామి. 6వ పాశ్రం యొక్క అర్థము. నా ఆత్మలోనూ నా శరీరములోనూ వేరువేరుగా ఉన్న నా ఇంద్రియములలోనూ అంతటా నిండి ఉన్న నా స్వామి, నీ గురించి నాకు బాగా తెలిసిన నిన్ను సేవించాలి అనే ఆశతో బుద్ధి లేకుండా ప్రతిరోజు నీ గురించే ఎదురు చూస్తూ లోపలే కరిగిపోతున్నాను స్వామి. 7వ పాశ్రం యొక్క అర్థము. పరిమళించే తులసి ఉన్న నా స్వామి, నిన్ను సేవిస్తున్న నేను నీ గురించి తెలిసిన తర్వాత జ్ఞానమూర్తివి అయిన నిన్ను ప్రశాంతమైన నా మనసులో నిలుపుకొని పుట్టేటప్పుడు చచ్చేటప్పుడు నా ఆత్మ పొందే అజ్ఞానపు దుఃఖమును పోగొట్టుకోగలిగాను స్వామి. 8వ పాశ్రం యొక్క అర్థము. పరిమళ తులసి మాలలా నా స్వామి, నువ్వు సాక్షాత్కరించగానే ఈ భూమిపై ఉన్న నీ భక్తుల భక్తులమంతా అష్టదిక్కులలో ఉన్న పూలన్నిటినీ తెచ్చి మా చేతులతోని దివ్య పాద పద్మములపై ఉంచి ఆడుతూ పాడుతూ పూజిద్దాము అని అనుకుంటే స్వామి నువ్వు ఎప్పటికీ రాకున్నావేమయ్యా? చక్రము కలిగిన నా స్వామి, మొండిదై తిరుగుతున్న ఈ పిచ్చి మనసులో ఆశ విపరీతముగా పెరిగిపోగా పాపాత్ముడిని అయి ఉన్న నేను అన్నము తినలేకపోతున్నాను, నీరు తాగలేకపోతున్నాను. ఎప్పుడూ దొరికే పూలను తెచ్చి నియమనిష్టలతో పూజించలేని నా 5 ఇంద్రియములను పిచ్చి భ్రమలో వెతుకుతున్న నేను జయించలేకపోతున్నాను. 10వ పాశ్రం యొక్క అర్థము. జ్ఞానస్వరూపుడు అయిన వేదవేద్యుడే నాకు సరైన జ్ఞాన నేత్రములను ఇచ్చినా చక్రము కలిగిన నా స్వామి అని అంటూ కన్నీరు కారుస్తూ నమస్కరిస్తూ పిచ్చి భ్రమతో దిక్కులు చూస్తూ పాపాత్ముడిని అయిన నేను చూడలేకపోతున్నాను. 11వ పాశ్రం యొక్క అర్థము. పద్మనేత్రుడిని ప్రేమతో పిలుస్తూ మేడలు నిండిన అందమైన కురుకాపురి నగరములోని మారన్ వంశపు శటగోపులు అనే నమ్మాళ్ళవారు చెప్పిన విలక్షణమైన ద్రవిడ భాషలోని అర్థవంతపు 1000 పాశ్రములలో ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు తమ జీవిత తదనంతరమున ఆ వైకుంఠమును పొందగలరు. తిరువాయిమొళి 4వ పత్తులోని 8వ భాగం యొక్క అర్థము. మొదటి భాగం యొక్క అర్థము. ఎద్దునెక్కి ఈశ్వరుడికి 4 ముఖముల బ్రహ్మదేవుడికి శ్రీ మహాలక్ష్మికి తన శరీరములో భాగమిచ్చిన సర్వేశ్వరుడు గుంపులు గుంపులుగా తిరిగే రాక్షసులను భస్మము చేసే నా స్వామి గురించి ఆశపడని ఈ మెరుపుకాంతి శరీరముతో నాకు పని ఏమున్నది? 2వ పాశ్రం యొక్క అర్థము. అందానికి ఏమాత్రమూ తక్కువ కాని పుష్పపుత్రిక లక్ష్మీదేవిని తన వక్షస్థలమును అలంకరించుకున్న ఆజానుబాహుడు భక్తులు చేసే కైంకర్య సేవను తప్పకుండా స్వీకరించే మణిమయ మాయాలోలుడు ఆ చక్రధరుడి గురించి ఆశపడని ఈ మంచి మనసుతో నాకు పని ఏమున్నది? 3వ పాశ్రం యొక్క అర్థము. అమాయకత్వానికి ఏమాత్రము తక్కువ కాని యశోదాదేవి వలె వచ్చిన రాక్షసి పూతన ఇచ్చిన విషపు పాలను త్రాగిన జ్ఞానదీపపు పసిబిడ్డడు పడగల శేషపానుపై పవళించిన పర్వతాకారపు పురుషోత్తముడు గొప్ప మాయాలోలుడి గురించి ఆశపడని ఈ ఆడతనముతో నాకు పని ఏమున్నది? 4వ పాశ్రం యొక్క అర్థము. చెక్కదనానికి ఏమాత్రము తక్కువ కాని పొడుగు చేతుల అమాయకపు రాధ హృదయమును దోచుకోవడానికి పోరాడే పోట్లగిత్తలు 7 చంపి సంతోషించిన స్వామి చారల ఎర్రని పంచెను కట్టి వెదురు వేణువును చేతపట్టిన గజ్జల వాడి గురించని ఆశపడని ఈ చిగురు మోముతో నాకు పని ఏమున్నది? 5వ పాశ్రం యొక్క అర్థము.
ముగ్ధత్వానికి ఏమాత్రము తక్కువ కాని సీతను చేరపట్టిన రావణాసురుడిని, భయంకరులైన రాక్షసులు ఉన్న బలమైన లంకా నగరమును దహించి వేసిన స్వామి, తేనె వంటి చెల్లని తులసి మాలలతో పరిమళించే కిరీటి, ఆ కరుణారస సాగరుడు గురించి ఆశపడిని ఈ జ్ఞానముతో నాకు పని ఏమున్నది? ఆరవ పాశ్రం యొక్క అర్థము. తెలివికి ఏమాత్రము తక్కువ కాని విశాలమైన ఈ భూలోకవాసులకు ఉపాయములను తెలియచేపడానికే మోసముతో ఈ భూమిని తీసుకున్న నిండు జ్ఞానమూర్తి పొట్టి బ్రహ్మచారి వామనుడు గురించి ఆశపడని ఈ మెరుపుల కాంతిహారములతో నాకు పని ఏమున్నది? ఏడవ పాశ్రం యొక్క అర్థము. మెరిసే కాంతికి ఏమాత్రము తక్కువ కాని నరసింహ రూపమై హిరణ్యకశ్యపుడి ఉప్పొంగే బలమైన గుండెలను చీల్చి సంతోషించిన స్వామి, దివ్యకాంతుల చక్రముతోనూ సుడులు తిరిగిన శంఖముతోనూ నీలమణి రత్నమై విరాజిల్లే తేజోమయుడు గురించి ఆశపడని ఈ చేతి చారల గాజులతో నాకు పని ఏమున్నది? ఎనిమిదవ పాశ్రం యొక్క అర్థము. చారలకు ఏమాత్రము తక్కువ కాని శంఖమును ఊదుతూ అనగని శత్రువులపైన మండే అగ్నికణములు పడునట్లు విశాలమైన ఈ భూమి భారమును తీర్చిన స్వామి, శివుడు, బ్రహ్మదేవుడు, ఇంద్రాది దేవతలు అందరూ నమస్కరిస్తూ కీర్తిస్తుండగా అంతటా వ్యాపించి ఉన్న విష్ణుమూర్తి గురించి ఆశపడని ఈ పట్టుబట్టలతో నాకు పని ఏమున్నది? తొమ్మిదవ పాశ్రం యొక్క అర్థము. పట్టుబట్టలకు ఏమాత్రము తక్కువ కాని మృదువైన కన్యకా శిరోమణి ఉషకు తండ్రి బలవంతుడుగా పేరుబాంచిన బాణాసురుడి 1000 భుజములను ఖండించిన స్వామి, ఈ లోకమంతా చక్కగా ఒదుగునట్లు నిద్రిస్తున్న వాడి వలె ఆదిశేషుడిపై యోగ నిద్రను పొందిన వాడి గురించి ఆశపడిన ఈ శరీరముతో నాకు పని ఏమున్నది? 10వ పాశ్రం యొక్క అర్థము. శరీరములకు ఏమాత్రము తక్కువ కాని రాక్షసుల గుంపును ముక్కలు ముక్కలుగా నరికిన వారి ప్రాణములను గుట్టలు గుట్టలుగా పోసి సంతోషించిన స్వామి, గంగ జడలో ఉన్న శివుడిని పక్కన పెట్టుకున్న ఆజానుడు బాహుడి గురించి ఆశపడని ఈ ఆత్మతో నాకు పని ఏమున్నది? 11వ పాశ్రం యొక్క అర్థము. ప్రాణులకు ఏమాత్రము తక్కువ కాని ఈ 7 లోకములను తనలోనే ఇముడ్చుకొని వెన్నను పెరుగును తిన్నవాడి గురించి విశాలమైన కురుకాపురి నగరములోని శటకోపులు స్వచ్ఛమైన మాటలతో చెప్పిన రాగమాలిక 1000 ద్రవిడ పాశ్రములలోని 10 పాశ్రములను చదవగలిగిన వారు బలమైన ఈ సంసార సాగరమును దాటి తమ జీవిత తదనంతరమున ఆ వైకుంఠమును పొందగలరు. తిరువాయిమొళి 4వ పత్తులోని 9వ భాగం యొక్క అర్థము. మొదటి పాశ్రం యొక్క అర్థము. సముద్రమును చిలికిన దయామయుడా, చెప్పలేనంత దుఃఖముతో దగ్గరి బంధువులు బాధపడుతుండగా పీడా పోయింది అని నచ్చని వారు అనుకునేటట్లు ఎందుకీ చావు? ఇదేమి లోకమయ్యా, ఆలస్యము చేయకుండా నీ సేవ చెయ్యడానికి తొందరగా పిలవవయ్యా. 2వ పాశ్రం యొక్క అర్థము. చనిపోయినప్పుడు ఏదో చెడిపోయినట్లు ఈ బంధువులు, ఈ బిడ్డలు అందరూ మీద పడి ఏడుస్తూ తల్లడిల్లడం ఏమీ తెలియని ఇదేమి లోకమయ్యా. ఓ అనంతసేన స్వామి, ఆలస్యము చేయకుండా నీ సేవ చేయడానికి తొందరగా పిలవవయ్యా. 3వ పాశ్రం యొక్క అర్థము. ఓ సముద్రవర్ణుడా, చనిపోయిన వారిని పొగడే ఈ లోకపు పిచ్చితనమును చూస్తూ బంధువులు, బిడ్డలు, సిరి సంపదలు, ఇల్లు, భార్య అంటూ పాత రోజులను గుర్తు చేసుకుంటూ విడిచే ప్రాణములను గురించి ఆలోచించని నన్ను నీ దివ్యపాద పద్మములకు సేవ చేయడానికి తొందరగా పిలవవయ్యా. 4వ పాశ్రం యొక్క అర్థము. మండుతున్న మంటల్లో వేస్తున్నట్లు జ్ఞానములో ముంచెత్తే ఈ గొప్ప సిరి సంపదలు అనుభవించమని వచ్చి పడుతూ ఇదేమి లోకమయ్యా. ఓ దయాహృదయుడా, ఓ మణివర్ణుడా, భక్తుడిని అయిన నాపై దయతలిచి నీ దివ్యపాద పద్మములకు సేవ చేయడానికి తొందరగా పిలవవయ్యా. 5వ పాశ్రం యొక్క అర్థము. లోతైన నీటితో నిండి ఉన్న ఈ భూమిపైన ప్రాణుల ఆత్మల స్థావరములు అయిన శరీరములు పుట్టడము, చావడము, ఈ రోగాలు, ఈ ముసలితనము అంటూ ఒక భయంకరమైన నరకమే ఇక్కడ ఉన్నది. ఇదేమి లోకమయ్యా. ఓ మణివర్ణుడా, నీ దివ్యపాద పద్మములకు సేవ చేయడానికి తొందరగా పిలవవయ్యా. . 6వ
ఆరవ పాశ్రం యొక్క అర్థము: ధర్మ మార్గమును తెలుసుకోనియకుండా, ఏమీ ఆలోచించుకోవడానికి అవకాశమే ఇవ్వకుండా మాయలో పడేసి పెడుతూ చంపుకు తింటున్నారే, ఇదేమి లోకమయ్యా? ఓ పరిమళ తులసి కిరీటపు పరిపూర్ణ అమృతమా, పాపాత్ముడిని అయిన నన్ను నీ భక్తుడిగా స్వీకరించాలి అని అనుకున్నప్పుడు ఇక ఇక్కడ నేనెందుకు? తొందరగా పిలవ్వయ్యా. ఏడవ పాశ్రం యొక్క అర్థము: అన్ని శరీరములలోనూ ఆత్మవై ఉన్న నీకే ఈ మనోవ్యాధి, ఈ ముసలితనము, ఈ జన్మలు, ఈ చావులు, ఈ శారీరక వ్యాధులు ఏమీ లేనప్పుడు ఈ లోకములో నివసించే మాకు ఎందుకయ్యా? భయంకరమైన ఈ లోకమును చూడలేని నన్ను నీ దివ్యపాద పద్మములకు సేవ చేయడానికి తొందరగా పిలవవయ్యా. ఎనిమిదవ పాశ్రం యొక్క అర్థము: నువ్వు సృష్టించి దాచి బయటపెట్టి నీరు, నిప్పు, ఆకాశము, గాలి అని అంటూ విడివిడిగా చేసి స్థాపించిన ఈ భూమిపై నుండి నన్ను తీసుకుని వెళ్ళి దేవతలు హాయిగా సుఖపడే అండము అనే ఆకాశపు అంచుల కోటలలో దివ్యకాంతులతో వెలిగేది వైకుంఠములో కొలువై ఉన్న నీ దివ్యపాద పద్మములకు సేవ చేయడానికి తొందరగా పిలవవయ్యా. తొమ్మిదవ పాశ్రం యొక్క అర్థము: స్వామి శేషసాయి, దేవతలందరూ అనుభవించే నీ దివ్యపాద పాదముల వద్దకు నువ్వే చేరుస్తావు, నువ్వే విడదీస్తావు అని భక్తితో తెలుసుకున్న నేను కోరికలన్నిటినీ వదిలిపెట్టి నీ దివ్యపాద పద్మములనే మోసుకుంటూ తిరుగుతున్న నేను నీ దివ్యపాద పాదముల వద్దకు చేరగలనా? పదవ పాశ్రం యొక్క అర్థము: తిని తిరుగుతూ చూస్తూ వింటూ తాకుతూ గాలి పీల్చే ఈ 5 ఇంద్రియముల శరీరముతో సేవిస్తున్న నేను హద్దులేని కైవల్యములో అందమైన గాజుల శ్రీదేవితో కొలువై ఉన్న నీ దివ్యపాద పద్మములను పొందగలనా అనే ఆలోచనలతో సతమతమవుతున్నాను స్వామి. 11వ పాశ్రం యొక్క అర్థము: అందరికీ బంధువైన కేశవుడి దివ్యపాద పద్మములను పొందాలి అనే ఆశతో సుసంపన్నమైన కురుకాపురి నగరములోని శటకోపులు ఆ పరంజ్యోతి దివ్యపాద పద్మములపై సారించి చెప్పిన ద్రవిడ భాషలోని అర్ధవంతపు 1000 పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు తమ జీవిత తదనంతరమున ఆ స్వామివారి దివ్యపాద పద్మములను పొంది ఆ స్వామిలోన కలిసిపోగలరు. తిరువాయిమొళి 4వ పత్తులోని 10వ భాగము యొక్క అర్థము. మొదటి పాశ్రం యొక్క అర్థము: ఈ లోకములు, ఈ ప్రాణులు, ఈ దేవుళ్ళు ఇవి ఏవీ లేనప్పుడు ఆనాడు బ్రహ్మదేవుడితో సహా అందరి దేవుళ్లను అన్నిటినీ సృష్టించిన స్వామి ఇప్పుడు కొండల వంటి మణిమేడలు చుట్టిన దివ్యమైన కురుకాపురి నగరమందు ఆదినాథ స్వామిగా కొలువై ఉండగా మరి మీరు ఏ దేవుడి గురించి వెతుకుతున్నారు? రెండవ పాశ్రం యొక్క అర్థము: మీరు వెతికి నమస్కరించే ఆ దేవుళ్లను మిమ్మల్ని కూడా సృష్టించిన ఆ అనంత కళ్యాణ గుణమయుడు ఇంతకు ముందే అందమైన దివ్య కురుకాపురి నగరములో ఆదినాథుడై నిండుగా కొలువై ఉన్నాడు అన్న విషయమును లోకమంతా తెలిసేటట్లు ఆడిపాడండి. ఈ దేవతలను, ఈ లోకములను సృష్టించి అన్నిటినీ మింగి దాచి ఉమ్మి కొలిచి విడదీశాడు అని తెలుసుకొని కూడా తలలు వంచి నమస్కరించే తిరుకురుగూరు నగరమందున్న పరమాత్మకు సేవ చెయ్యని ప్రజలారా, చూడండి, ఇంతకన్నా మంచి దేవుడు లేడని చెబుతున్నాను. 4వ పాశ్రం యొక్క అర్థము: అందమైన ప్రహారీలు కట్టిన కురుకాపురి నగరములో మెరిసే మా స్వామిని నిందిస్తే ఏమవుతుంది? ఆ శివుడు, ఆ బ్రహ్మదేవుడు అందరి దేవుళ్లకు ఆయనే నాయకుడు అని బుర్రపెట్టి తెలుసుకోండి. 5వ పాశ్రం యొక్క అర్థము: మతాలు, కులాలు అంటూ అంత మొండిగా వాదన చేయకండి. మీ దేవతలందరిలోనూ నిండి ఉన్న మా స్వామి ఇప్పుడు సస్యశ్యామలమై చల్లగా వీచే ఈ తిరుకురుగూరు నగరములో పరిపూర్ణముగా కొలువై ఉన్నాడు అన్న నిజమును తెలుసుకొని కీర్తించండి. 6వ పాశ్రం యొక్క అర్థము: ఏ దేవుడిని ఆరాధించినా మళ్ళీ మళ్ళీ అనేక జన్మలలో పుడుతూనే ఉంటారు అన్న విషయమును తెలుసుకొని
ఎర్రధాన్యపు చేలలో పద్మములు వికసించే కురుకాపురి నగరమందున్న ఈ శక్తివంతుడిని సేవించి ఆశ్చర్యమును కలిగించే మోక్షమును పొందండి. 7వ పాశ్రం యొక్క అర్థము: అన్ని శాస్త్రములు తెలిసి కూడా వేరువేరు దేవతలకు నమస్కరిస్తూ మళ్ళీ మళ్ళీ జన్మలను ఎత్తేవారా, అందరూ కీర్తించే కురుకాపురి నగరమందు కదలాడే గరుడ ధ్వజుడైన ఆదిదేవుడికి కైంకర్య సేవను చెయ్యండి. 8వ పాశ్రం యొక్క అర్థము: పొడవైన కొంగ వంటి మొగలి పొదలతో నిండి ఉన్న కురుకాపురిలోని గొప్ప ఆదినాథుడు ఉండగా వేరొక దేవత గురించి చెబుతున్నారు. దాస్యముతో తనను ఆశ్రయించిన మార్కండేయుడిని చూసిన శివుడు తరింపచేసినది ఈ శ్రీమన్నారాయణుడి సాయముతోనే కదా. 9వ పాశ్రం యొక్క 9వ పాశ్రం యొక్క అర్థము: మీరు తరించాలి అని అనుకుంటే ఈ 6 మతములను, వాటికి సరి సమానమైన ఇతర మతములను తన యందే చూపించిన స్వామి నిండైన చల్లని చెరువులతో చుట్టబడిన అందమైన కురుకాపురిలోని ఆ ఆదిదేవుడిని కష్టమనుకోకుండా మీ మనసులో తలుచుకోండి. 10వ పాశ్రం యొక్క అర్థము: సకల దేవతలను సకల లోకములను తన యందే ఉంచుకున్న పొట్టి బ్రహ్మచారి, ఏ మచ్చాలేని పరమపావనమూర్తి ఆ కుంభనర్తకుడిని మనస్సులోనే స్థిరముగా ఉంచుకొని మంచి ప్రవర్తన కలిగిన వారికి వరి పొలములు, చెరుకుగడలతో ఉన్న పంట చేలు నిండి ఉన్న కురుకాపురి నగరంలోని స్వామికి సేవ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. 11వ పాశ్రం యొక్క అర్థము: అందమైన తిరుకురుగూరు నగరంలోని స్వామికి వేసిన పొగడ పూల మాలలను తన గుండెలపై ఉంచుకొని ఆ స్వామికి సేవ చేస్తూ ఆ చక్రధరుడిని పొందిన మారన్ వంశపు నమ్మాళ్వారు అనే శటగోపులు ఆర్తితో చెప్పిన పాటలు అర్థవంతమైన 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు తమ జీవిత తదనంతరమున తిరిగి రాని గొప్ప వైకుంఠమునకు చేరగలరు.